రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు 14 సీట్లు గెలుస్తామనేమో రేవంత్ రెడ్డి అంటే, కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 15 సీట్లు గెలవాలన్నాడు, ఒక సీటు పెంచిపోయిండు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వే రిపోర్ట్ లో మాత్రం 10 సీట్లు గెలిచేందుకు అవకాశం ఉంది. కనుమ 6 సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది. ఇక ఒక సీట్ ఏమో ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ పోటీ చేసిన డమ్మీ అభ్యర్థులు పెడతారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా 16 సీట్లలోనే పోటీ చేస్తుంది. ఒక ఆయన డమ్మీ అని పెడుతుంది. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ పెట్టరు. అది కాంగ్రెస్ కి అదే విధంగా చేస్తుంది, బీఆర్ఎస్ అదే విధంగా చేస్తుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మద్దతు ఇస్తాడు. గతంలో టీడీపీకి ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు, టీఆర్ఎస్ కి ఇచ్చిండు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా ఆయన మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అది ఆయన నైజం. అయితే ప్రధానంగా 10 సీట్లలోనే గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వే రిపోర్టు ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో సునీల్ కనుగోలు చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానంలో గెలిచే అవకాశం లేదు అనేది స్పష్టం కావడం జరిగింది. మిగతా 10 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది, కానీ 6 స్థానాల్లో చాలా పోటీ ఉంది, ఇక్కడ గెలిచేందుకు అవకాశం లేదు. ఇక ఇంకొక స్థానంలోనేమో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసే అసదుద్దీన్ ఓవైసీ స్థానంలోనేమో దాని అంశానికి సంబంధించి అక్కడ సర్వే ఉండదు, అక్కడ అభ్యర్థి నిలబెట్టరు, అక్కడ ప్రచారం ఉండదు, అక్కడ పోటీ ఉండదు. మహబూబ్ నగర్ స్థానంలో ఓడిపోవడంతో పాటు సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్లలో ఈ 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు అవకాశం లేదు. ఇంకా ఏవైతే మిగతా 10 స్థానాలు ఉన్నాయో ఈ 6 స్థానాలతో పాటు ఓవైసీ స్థానం హైదరాబాద్ వదిలేసి ఇక ఏవైతే 10 స్థానాలు ఉన్నాయో ఆ 10 స్థానాల్లో మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఆ 10 స్థానాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికత కావచ్చు, ఆయా స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల మార్పు కావచ్చు, ఇంకా నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు కావచ్చు, లేదంటే ఆయా ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల తగాదాలు తదితర అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పనితీరు కావచ్చు, ఈ 10 స్థానాలు కూడా ఎన్ని గెలుస్తామనేది ఇప్పుడే లెక్క వేయలేమనే కొనలో ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే 10 సీట్లు పక్క, మరో 6పై ఫోకస్. సెగ్మెంట్ లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం కు సునీల్ కనుగోలు రిపోర్ట్. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు. అంటే ఎక్కడైతే టఫ్ ఉంది, ఇక్కడ గెలిచే అవకాశం లేదండి. ఏ స్థానాలంటే మహబూబ్ నగర్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్ ఈ స్థానంలో కష్టం. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్ లో సీఎం బిజీ, భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు. రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటిని సమన్వయం చేసుకుంటూ టార్గెట్ ను చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 10 సీట్లు గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. పార్టీ సర్వేలోనూ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ ను మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్ కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్ కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేయాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్ట్ లో వివరించడం జరిగింది. అంటే మహబూబ్ నగర్ స్థానంలో ఓడిపోవడం పక్కా. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనుకున్నారు. ఆ స్థానాల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 స్థానాలు ఉంటే ఒక స్థానంలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ తో పాటు సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, అదేవిధంగా కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఎదుర్కొంటుందని, మెదక్లో కూడా ప్రధానంగా బీజేపీతోనే పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇవ్వనున్నట్లు సునీల్ కనుగోలు రిపోర్ట్ లో ఆయన సర్వేలో తేలిందన్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ 6 ఎంపీ సెగ్మెంట్లలో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. అక్కడ విస్తృత ప్రచారం చేయడంతో పాటు మండల నియోజకవర్గాల స్థాయిలో చేరికలను స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చేత కాదు, ఇక టీఆర్ఎస్ పార్టీలోని, బీజేపీ పార్టీలోని, ఇతర పార్టీలకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పార్టీలో చేర్చుకోండి. ఇక మన పార్టీలోకి మన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి
పార్టీకి చేత కాదను అని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరుగుతుంది. ఆ 6 చోట్ల ఇది పరిస్థితి. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో ఉన్నారు. పార్టీలో సమన్వయ లోపంతో ఇక్కడ కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ కు రిపోర్టులు అందాయి. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ కేడర్ ను కలుపుకోకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. మల్కాజ్గిరిలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి బరిలో ఉన్నారు. ఆమె చేవెళ్ల నుంచి పోటీకి రెడీ అయిన టైంలో పార్టీలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలతో చివరి క్షణంలో మల్కాజ్గిరి బరిలో నిలవడం జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య కొంత కోఆర్డినేషన్ సమస్య ఏర్పడింది. మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున వంశీ బరిలో ఉన్నారు. ఇక్కడ డీకేఆర్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మహబూబ్నగర్ సెగ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీట్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు నియోజకవర్గంలో ప్రచారం సాగించారు. శుక్రవారం వంశీ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా ఆయన అటెండ్ కానున్నారు. ఈ సీట్ ను గెలిచి తీరాలని పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నారు. ఇక కరీంనగర్ లో బీజేపీ తరఫున బండి సంజయ్ బరిలో ఉండగా ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. వెలిచాల రాజేందర్ రావుకే కాంగ్రెస్ టికెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతుంది. మెదక్లో కాంగ్రెస్ తరపున నీల మధు బరిలో ఉండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరాన్ని సునీల్ కనుగోలు నొక్కి చెప్పారు. దీంతో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ లో పర్యటించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నారు. ప్రచారం పైన సీఎం దృష్టి అనే కోణంలో వార్త. ఇక మొత్తాన్ని చూస్తే వచ్చే నెల మొదటి వారంలో అగ్రనేతల రాక, వచ్చే నెల మొదటి వారం నుంచి కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారాలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటిస్తారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొనడం జరుగుతుందంటే మొత్తానికి ఉన్న 17 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 7 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముందస్తుగానే ఖరారైంది. ఇది చెప్పింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కాదు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సర్వేలు కావు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన జర్నలిస్టులు గారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వీళ్ళంటే కోపం ఉన్న వ్యక్తులు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సర్వే రిపోర్టు, వాళ్ళ దగ్గర జీతం తీసుకుని వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి సునీల్ కనుగోలే చెప్పడం జరిగింది. పాలమూరులో, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, అక్కడ గెలిచే అవకాశాలు లేదు, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవబోతున్నారు అంటూ ఇది చెప్పింది బీజేపీ సర్వే రిపోర్ట్ కాదు, లేదంటే టిఆర్ఎస్ పార్టీ సర్వే రిపోర్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్టు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి జీతం తీసుకొని పని చేస్తున్నటువంటి సునీల్ కనుగోలు చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ లో బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఈ విషయం చెప్పింది మళ్ళీ ఎవరో గల్లీ లీడర్ కి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇక్కడ కేల్కతం మనం దుకాణం బంద్ చేసుకొని పోవాల్సిందే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది సునీల్ కనుగోలు చెప్పడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఎవరెవరు గెలుస్తారని చెప్పడం జరిగింది. కానీ అదే అంశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే సర్వే నిర్వహించడం జరుగుతుంది. సునీల్ కనుగోలు అనే వ్యక్తి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయలేదు, కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పనిచేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని బరిలో నిలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందనే కోణంలో సునీల్ కనుగోలు సర్వే రిపోర్టును తీసుకొని కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని బరిలో నిలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కోణంలో సునీల్ కనుగోలు సర్వే రిపోర్టును తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీ ఫామ్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అనే కోణంలో ఆయన సర్వే రిపోర్ట్ ప్రకారమే బీ ఫామ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 పార్లమెంట్
స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదంటే ఇప్పుడు ఎవరైతే పోటీ పడుతున్నారో అభ్యర్థులు, ఆ అభ్యర్థులకి బీ ఫామ్ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం లేదు కాబట్టి సునీల్ కనుగోలు వేరే అభ్యర్థుల పేర్లను ఆయన ప్రతిపాదించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధినాయకత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళని ఒకసారి ఒప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఇప్పటికీ 17 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికి 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి సునీల్ కనుగోలు అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీని 2 రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడంలో ఈయన ఆలోచనలు కావచ్చు, ఈయన సర్వేలు కావచ్చు, ఈయన సర్వే రిపోర్టులు కావచ్చు క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడంతో పాటు కర్ణాటకలో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే పనిచేయడం జరుగుతుంది. ఆయన రిపోర్ట్ లో ఒక స్పష్టత రావడం జరిగింది. ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 7 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, 10 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ 10 స్థానాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ 10 స్థానాల్లో ఖచ్చితంగా గెలిస్తే రాహుల్ గాంధీకి ఒక ప్లస్ అవుతుందనే కోణంలో వీళ్ళు కలలు కనడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది, వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి 10 స్థానాల్లో గెలవాలనే కోణంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వివరించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలవడం తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ 1 లేదంటే అసలు గెలిచే అవకాశం లేదు. మిగతా స్థానాలు మొత్తానికి మొత్తం ఇప్పటికే సునీల్ కనుగోలు రిపోర్ట్ లోనే బీజేపీ పార్టీ 5 స్థానాల్లో గెలుస్తుందని సునీల్ కనుగోలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్ చేసేది ఎన్నికల వ్యూహకర్త. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల వ్యూహకర్తనే బీజేపీ ఇప్పటికే 5 సీట్లలో గెలవడానికి కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తే ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఏమో 10 సీట్లు, బీజేపీ పార్టీకి ఏమో 5 సీట్లు. ఇప్పుడు ఎవరు కనుగోలు సునీల్ కనుగోలు రిపోర్ట్లోనే ఇంత వచ్చింది అంటే బీజేపీ ప్రచారం వేగిరం చేస్తే పెంచితే బీజేపీకి సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కాంగ్రెస్ సీట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ 2 పొటాపొటి సీట్లు సాధించే అవకాశం ఉంది. 1-2 సీట్లు కాంగ్రెస్ కు ఎక్కువ రావచ్చు బీజేపీ కంటే. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి 1 లేదంటే 2 సీట్లు కాంగ్రెస్ కు ఎక్కువ వచ్చిన 8 నుంచి 10 సీట్లు బీజేపీకి, అదేవిధంగా 8 సీట్లు బీజేపీకి వచ్చిన ఒక 9 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఒక సీట్ అలా ఎంఐఎం పార్టీకి పోతే ఇంకా 8 సీట్లు కాంగ్రెస్ కు, 8 సీట్లు బీజేపీకి, 1 సీట్ ఎంఐఎంకి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహార తీరు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అదంతా కేసీఆర్ మాటలు కావచ్చు, ఆయన కొడుకు కేటీఆర్ మాటలు కావచ్చు, వాళ్ళ ఇష్టారీతి ధోరణి 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేశారు. కాబట్టి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నాశనం చేయడం జరిగింది. ఆయన కొడుకు ప్రశ్నాపత్రాల లీకేజీలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగిందని అనేక రిపోర్టులు రావడం జరిగింది. ఆయన బిడ్డనేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఈ నేతలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురి చేయడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కి 0 సీటు కావడం ఖాయం.